హాయ్ అండి. ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా ఇంటి దగ్గర 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదండి. నాకైతే మిర్చి బజ్జీ తినాలని కోరికైతే వచ్చేసింది. దాని తయారీ విధానం చూపిస్తాను రండి. కప్పు శనగపిండి తీసుకున్నానండి. కప్పు శనగపిండి తీసుకుని కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సరిపడా సాల్ట్ అండి, ఎందుకంటే మిర్చిలో పెడతాం కదా సాల్ట్, అందుకని సరిపడా సాల్ట్ తీసుకున్నాను. తర్వాత కొంచెం సోడా ఉప్పు తీసుకున్నానండి. కొంచెం సోడా ఉప్పు తీసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే పసుపు ఎప్పుడు వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం చిటికెడంత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుని కొంచెం నీళ్ళేసి కలుపుకుందామండి. బజ్జీ పిండి కలపడం అంటే మన స్పూన్తో అయితే నేను ఎప్పుడు కలపలేదండి, ఎందుకంటే ఉండలుగా ఉంటుంది కాబట్టి శనగపిండి నేనైతే కలపలేదు, చేత్తోనే కలుపుకుంటానండి. చేత్తో కలుపుకున్న తర్వాత మనం ఒకసారి వేలు ముంచి చూడాలండి. మన వేలికి పట్టుకున్నట్టు బజ్జీకి కూడా పట్టుకుంటుందా లేదా నాకు అలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 5 నిమిషాలే పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఎక్కువసేపు పెట్టుకున్నామంటే అది నూనె పీల్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు పెట్టనండి, ఒక 5 నిమిషాలు మాత్రం పెడతాను. మిర్చిలో పెట్టుకుంటామని చెప్పాను కదండి. వాము 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక చెంచాడు వాము తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ తీసుకున్న తర్వాత అది కలిపేసి కొంచెం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని మనం బజ్జీ వేసుకుంటాను అనుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, ఆ మిరపకాయలు తీసుకొని ఆ మిరపకాయలని అవి కొంచెం అంతా కలిపేయాలి. కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బజ్జీకి మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కొంచెం ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటాయి. కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదండి, నాకైతే ఆ మిరపకాయలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయండి, అందుకని చివరి కట్ చేస్తున్నాను. చివరి కట్ చేసి తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి, ఎన్నో తీసుకోలేదు, 10 అయితే తీసుకున్నాను నేనైతే. అది చివరి కట్ చేసుకుని కొంచెం మజ్జిగ చీరుకొని మనం ఉప్పు సాల్ట్ వాము కలిపి పెట్టుకున్నాం కదండి, అదైతే బజ్జీలోకి సర్వ్ చేసుకోవాలి. అదైతే మిరపకాయలో పెట్టుకోవాలండి. మిరపకాయలో పెట్టుకున్న తర్వాత అది పొడిపిండి కదా, ఉడకదేమో అని మీరు అనుకోవద్దండి. అది నేను 2 ట్రిప్పులు వేస్తాను కాబట్టి అది ఉడుకుతుంది. పొయ్యి మీద మాన్ని పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం బజ్జీలు వేసేసుకుందామండి. అంతే, సింపుల్. ఇలా తయారు చేసుకుని ఇలా వర్షం వచ్చేటప్పుడు వేడిగా తింటే ఉంటుందండి. వావ్, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయ అవి మిక్స్ చేసుకుని అయితే తిన్నాను. మనం మామూలుగా వేసేటప్పుడు తినేస్తానండి. వేడి బజ్జీలు అంటే చాలా ఇష్టం నాకు, అందుకని వేడిగా వేసుకొని తినేస్తానండి. కానీ ఇప్పుడైతే తినలేదు, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి నేను తినలేదు. చూపించి మొత్తం ఇలా వేస్తానండి. ఒక 5 నిమిషాలు అవి ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు తీసి మళ్ళీ పక్కన పెడతాను. ఏదైనా సరే అలాగే చేస్తానండి నేను, ఎందుకంటే నూనె పీల్చమని చెప్పి నా ఒపీనియన్. తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక్క నిమిషం నూనెలో తీసి పక్కన పెట్టి మళ్ళీ నూనెలో వేసుకున్నామంటే లోపల కొంచెం ఆవిరి అంతా వెళ్ళి లోపల ఉడుకుతుందని నా ఫీలింగ్. నేను అలా ట్రై చేస్తాను. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వేడి బజ్జీలు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ, బాయ్.